వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్. నేను మీ సుమన్ వినాయక్. భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం అయితే బయటకు వస్తుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారు, నిజంగానే భయ్యా సన్నీ యాదవ్ దేశద్రోహ, అలాంటి క్వశ్చన్లు అయితే వెలువెత్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. భయ్యా సన్నీ యాదవ్ ఇతనిపై కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయండి, అండ్ అరెస్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. ఏం జరిగింది, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి? బహుశా రెండు రాష్ట్రాల్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ పేరు తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. గడిచిన కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ అయితేనేమి, లేకపోతే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఎవరైతే వెళ్ళి వచ్చారో వీళ్ళ మీద ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్, ఇంట్రాగేషన్స్ కూడా విపరీతంగా చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే చేస్తున్నారు. హర్యానాలో ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా కావచ్చు, వీళ్ళందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళు యాక్చువల్గా యూట్యూబర్గా వీళ్ళు ఏం చేశారంటే మన సైనిక స్థావరాల యొక్క గుప్త రహస్యాలన్నింటినీ కూడా వీళ్ళు ముఖ్యంగా పాకిస్తాన్కి చేరవేయడంలో కీలక పాత్ర పోషించినట్టుగా కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. ఇది కాకుండా కొన్ని బాంబ్ బ్లాస్ట్ విషయంలో కూడా ఎన్ఐఏ చేసినటువంటి ఏదైతే ప్రాముఖ్యంగా వాళ్ళు చేసిన యాక్టివిటీ కూడా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో రీసెంట్గా మనకి విజయనగరంలో దొరికినటువంటి, అక్కడ రియాజ్, అదేవిధంగా హైదరాబాద్లో దొరికినటువంటి సమీర్ ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. అంటే రీసెంట్గా ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ల యొక్క వ్యూహరచనలో భాగంగా కొన్ని కదలికలు గడిచిన కొద్ది రోజులుగా, అంటే గడిచిన కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా భారతదేశం యొక్క రహస్యాల్ని, ముఖ్యంగా సైనిక స్థావరాల యొక్క రహస్యాల్ని వీళ్ళు ఇతర దేశాలకి వీళ్ళు అందజేశారని చెప్పి అందులో ఎంక్వైరీ చేస్తున్న భాగంలో భయ్యా సన్నీ యాదవ్ పాత్ర కూడా ఉంది అన్నట్టుగా కూడా కొంత ఊహాగానాలు అయితే రావడం జరిగింది. కేవలం బెట్టింగ్ యాప్స్ మీద మాత్రమే సన్నీ యాదవ్ కాదు, ముఖ్యంగా ఇటువంటి సైనిక స్థావరాలకి, అంటే అతను పాకిస్తాన్ వెళ్ళడం, తన బైక్ తీసుకొని ఇక్కడ నుంచి తన పాకిస్తాన్ వెళ్ళడం కూడా కొంత చర్చనీయాంశమైంది. అంటే బంగ్లాదేశ్కి వెళ్ళాడు, అదేవిధంగా అక్కడ నుంచి ఆయన పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘన్ టచ్ చేసుకుంటూ వేరే దేశాలకు వెళ్ళడం కూడా తెలిసింది. అయితే ఆయన భారతదేశంలో లేనప్పుడు ఈయనకి సూర్యాపేట దగ్గర నూతనకల్ అనే ఊరి దగ్గర ఈయన మీద ఒక కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అది బెట్టింగ్ యాప్స్ సంబంధించి. అయితే బెట్టింగ్ యాప్స్లో అప్పుడు మనకి సజ్జనార్ గారు కూడా క్లియర్గా చాలా కీలకమైన పాత్ర పోషించారు బెట్టింగ్ యాప్స్లో. అందులో ప్రముఖంగా చాలా పేర్లు వినిపించినప్పుడు కూడా భయ్యా సన్నీ యాదవ్ పేరు అందులో ప్రముఖంగా వినిపించింది. అందరినీ అరెస్ట్ చేశారు. భయ్యా సన్నీ యాదవ్ మాత్రం దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడని చెప్పి లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వాలని చెప్పి ఈయన మీద, అంటే లుక్అవుట్ నోటీసులు అంటే కూడా మీకు చెప్పాను, భారతదేశం యొక్క సరిహద్దులు దాటి వెళ్ళేటప్పుడు ఓడరేవుల దగ్గర, ఎయిర్పోర్ట్ల దగ్గర కూడా ఒక నిఘా ఏర్పాటు చేసి వాళ్ళ పాస్పోర్ట్ని సీజ్ చేసి వాళ్ళ తాలూకా కదలికలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళు పరిశీలిస్తారు. అందులో భాగంగా రీసెంట్గా చెన్నై ఎయిర్పోర్ట్లో ఆయన దిగుతుండగా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రీసెంట్గా చెన్నై ఎయిర్పోర్ట్లో భయ్యా సన్నీ యాదవ్ రెడ్ హ్యాండెడ్గా పూర్తిగా దొరికినట్టుగా తెలుస్తుంది. ఎన్ఐఏ వాళ్ళ మఫ్టీలో పూర్తిగా ఉంటారు అక్కడ. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వీళ్ళ ఆచూకీ ప్రకారం దొరికినటువంటి భయ్యా సన్నీ అరెస్ట్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్తారు. మామూలుగా మనం కోర్టులు చట్టాలు మాట్లాడుకునేటప్పుడు ఏ కోర్టులో ఉన్నారు, ఎక్కడ వీరికి 24/7 హేబియస్ కార్పస్ రిట్ కాబట్టి ఏ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేస్తున్నారు, ఇలాంటివన్నీ సాధారణ ప్రజానికానికి ఉంటే తప్పించి ముఖ్యంగా భారతదేశ కీలకమైన రహస్యాలని వేరే చోటుకి చేరవేసే చోట టెర్రరిస్టుల యొక్క ముఠాలు, ముఖ్యంగా ఈ యొక్క ఐఎస్ఎస్ టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఈ బిన్ లాడెన్స్ తాలూకా సహచరులు ఉండి మనం అనుకున్నప్పుడు ఈ జిహాదీ ముస్లిమ్స్ ఇట్లాంటి వీళ్ళందరినీ కూడా వీళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి కుదరదు. అటువంటి జాబితాలో ఈయన అరెస్ట్ చేసినట్టుగా తెలిసిందని తప్పించి ఈయన అరెస్ట్ ఎక్కడ పెట్టారు, ఏమోలా ఈయనకి ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడ అవుతున్నాయి, ఇంట్రాగేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయని చెప్పి అది బయటకు తెలియపరిచే అవకాశం ఉండదు. మన మీడియాలో కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా కొంత రిస్క్తో కూడుకున్నట్టుగా ఉంటుంది దీని మీద బహుశా. ఎందుకంటే కామన్ పోలీసులు ఏం చేస్తారంటే ఏ స్టేషన్ ఉందండి ఇమ్మీడియట్గా 24 అవర్స్ తెలియాలి. కానీ భారతదేశం యొక్క అంతర్గత రక్షణ వ్యవహారాలు వీళ్ళు బైకుల మీద జర్నీలు చేసుకుంటూ కొన్ని కీలకమైన స్థావరాల్లో అక్కడ ఫోటోలు తీసుకుంటూ నేను పలానా చోట ఉన్నాను, నేను పలానా చోట అని చెప్పి ఒక ట్రావెల్ లాగా ఒక ఇన్వెస్టిగేషన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇంటర్నేషనల్ ఉన్నటువంటి అంతర్గత, అంటే ఇంటర్నేషనల్ ముఠాలకి భారతదేశం యొక్క సైనిక స్థావరాల ముఠ, అంటే కామన్ మెన్ కూడా వెళ్ళని చోట్లకి బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే ట్రావెలింగ్ హ్యాబీగా చాలా చేయడం వేరు. కానీ ఆ ట్రావెలాగ్ పేరుతోటి వీళ్ళు ఏంటంటే రహస్య సైనిక స్థావరాలని వీళ్ళు వీడియోల ద్వారా క్యాప్చర్ చేసుకుంటూ వీటిని పక్క దేశాలకు అమ్మారు అన్నటువంటి ఒక ఈయన మీద ఒక అభియోగం కూడా ఉంది. ఆ అభియోగానికి గాను ఎన్ఐఏ వాళ్ళు చాలామంది దర్యాప్తు చేస్తున్నారు. మనకి భయ్యా సన్నీ యాదవ్ కాబట్టి తెలుస్తున్నాడు, కానీ ఈ యొక్క ట్రాప్లో చాలామంది ఉన్నారు. భయ్యా సన్నీ యాదవ్ గడిచిన ఏడాది పాటుగా భారతదేశం లేకుండా ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలియకుండా చేస్తున్నప్పుడు ఎన్ఐఏ వాళ్ళు నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నట్టుగా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. కానీ ఎన్ఐఏ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఆయన కూర్చుని మాట్లాడేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడ
ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారు, లేకపోతే ఏ జైల్లో ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఇలాంటివి కామన్ మ్యాన్కి తెలియకుండా, అంటే కామన్ మీడియాలో దొరకకుండా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీని మీద క్వశ్చన్ చేయడం కూడా కష్టం. మనం అంటే చట్టాలు రావా, మానవ హక్కులు ఉల్లంఘన అవుతుందా అనేవి ఇవి వాళ్ళకు వర్తించే విధంగా ఉండవు. అవన్నీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వెలుగులో తీసుకొస్తారు. ఇది ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజల యొక్క వాళ్ళ యొక్క భద్రతకు సంబంధించింది, మన యొక్క రక్షణకు సంబంధించింది. కాబట్టి ఇటువంటి అంతర్గత వ్యవహారాలు ఎన్ఐ యొక్క పాత్ర హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. జ్యోతి మల్హోత్రా కావచ్చు, రీసెంట్గా ఒరిస్సాలో దొరికిన సేనాపతి, వీళ్ళతో పాటు చాలామంది యూట్యూబర్స్ కూడా ఇది రావడం జరిగేది. తీగలాగితే డొంకంత దొరికినట్టుగా ఒక లింక్ కుదిరితే వేరే ఎక్కడెక్కడెక్కడో లింకులు దొరకడం అనేది. ఎక్కడో కాకపోతే విజయనగరం లాంటి ఒక మారుమూల ఒక జిల్లాలో, అంటే మనం చెప్పాలని ఉత్తరాంధ్ర అంటే లోపల అనుకుంటాం, అటువంటి జిల్లా ఒక ముఖ్యంగా ఒక ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ బాంబ్ బ్లాస్ట్కి పక్కాగా ప్లాన్ చేసినటువంటి వ్యక్తుల్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆ రోజు పట్టుకోకపోతే ఎంత పెద్ద విస్ఫోటనం జరిగిందో మనకు కూడా తెలుసు. బహుశా సన్నీ యాదవ్ మీద కూడా ఎన్ఐ ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి కీలకమైనటువంటి ఒక ఆరోపణలు అయితే భయంకరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన అరెస్ట్ చేశారు, తీసుకెళ్లే బహుశా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొద్ది రోజుల్లోనే ఆయన మీద దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కూడా అది భారతదేశానికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కాదు. అది పూర్తిగా సౌదీ అరేబియా, రియాద్, ఒమన్, జెడ్డా ఇట్లాంటి ముస్లిం కంట్రీస్ మీద ఉన్నటువంటి పనిచేస్తూ దీని బ్యాక్ ఎండ్ చాలా పెద్ద ముఠా పనిచేస్తుంది. ముఖ్యంగా కొలంబియా, చైనా లాంటి ఒక ట్రయాంగిల్ అంటారు. కొలంబియా, చైనా అండ్ వియత్నాం ఈ ప్రాంతాలను కలిపి ఒక ట్రయాంగిల్, ఒక బోర్డు అంటారు. అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలు ఓ పెద్ద మాఫియా నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ని ఈయన ఇక్కడ ప్రమోట్ చేయడం కూడా కొంత చర్చనీయాంశమైంది. తర్వాత వేరే కారణాలతో దాన్ని కంట్రోల్ చేశారు. కానీ వాటిని ప్రమోట్ చేయడంలో ఈయన పాత్ర పోషించడం, అట్ ద సేమ్ టైం ఈయన బైక్ మీద పాకిస్తాన్కి వెళ్ళిన తప్పు, అంటే బైక్ మీద పాకిస్తాన్ తప్పు కాకపోవచ్చు, కానీ ఆయన వెళ్ళినటువంటి ఆయన ట్రావెల్ చేసినటువంటి జర్నీ ఏదైతే ఉందో, ముఖ్యంగా పంజాబ్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాన్ని టచ్ చేసుకుంటూ ఆయన కరాచీ ద్వారా, వార్దా ద్వారా ఆయన పూర్తిగా పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా ఆయన ట్రావెలింగ్ జర్నీ మొత్తం చూసి ఆయన ఎక్కడెక్కడ రిలీజ్ చేసిన వీడియో క్లిప్స్ అని చూస్తుంటే ఎన్ఐఏ వాళ్ళకి అనుమానం రావడం, మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగానే వాళ్ళ దగ్గర పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక సాలిడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు కూడా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మఫ్టీలో ఆయన అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తొందరలోనే మరికొన్ని కీలకమైన విషయాలు కూడా బయ్యా సన్నీ యాదవ్ మీద కూడా మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు, దేశద్రోహం గనక ఫలానా వ్యక్తి ఇలా చేశారని చెప్పేసి అంటే ఏ విధంగా ఉంటుందండి ఫర్దర్గా వాళ్ళపై? ఫస్ట్ ఆఫ్ ఏంటంటే దేశద్రోహం కేసులు కానీ అభియోగం చేసినప్పుడు వాళ్ళ గురించి ఆ యొక్క మా సుప్రీంకోర్టులో చేసే ఇంట్రాగేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవి మీడియాలో కూడా రావు. నాగరాజ్ గారు, చాలామంది ఉగ్రవాదులను చేసేటప్పుడు అవి మీడియాలోకి పంపించకూడదు, అవన్నీ సెన్సార్ అయి వస్తాయి. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అని మనకు ఒక శాఖ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖలో పీటీఏ ద్వారా వీటిని పూర్తిగా ఈ టెలికాస్ట్ చేయడం కానీ, లేకపోతే ఆ న్యూస్ను బయటకు వెళ్ళడం కూడా అంతర్గత భద్రతా వ్యవహారాల వల్ల వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయట దొరికే అవకాశం కూడా ఉండదు. బయట ఊహాగానాలు తప్పించి నిజంగా దొరకడం, దేశద్రోహం ఒకసారి నమోదైతే మాత్రం తీవ్రమైన శిక్షలు ఉంటాయి. అవి చాలా కఠినంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. నాగరాజ్ గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. ఏదే ఉన్నా సరే ఇటువంటి ఫర్దర్గా జరగకుండా ఉండాలనే కోరుకోవాలి మనం, దేశ భద్రత కోసం అని చెప్పి ఈ ట్రాప్స్లో పడే వాళ్ళకి ఒకటే ఉంటుంది, ఆకాశానికి నిచ్చిలడం కరెక్టే, కానీ ఆ నిచ్చెన వేసిన ఆకాశానికి పైన శూన్యం ఉంటుందని తెలుసుకోకపోవడం వీళ్ళు చేసిన అవివేకం అండి. నాగరాజ్ గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.